ప్రముఖ తెలుగు చలనచిత్ర కథానాయకుడు స్వర్ణాంధ్ర సేవ సంస్థ గౌరవ సలహాదారు సుమన్ జన్మదిన వేడుకలు లాలాచెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ప్రజలకు అత్యంత చేరువగా తిరుగుతూ సమాజ సేవలు ప్రోత్సహించడంలో హీరో సుమన్ ముందు వరుసలో ఉంటారని ఎస్ఈబీ అదనపు ఎస్పీ పి సోమశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్రలో నిర్వహించిన సుమన్ జన్మదిన వేడుకలకు సోమశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వర్ణాంధ్ర సేవ సంస్థ ఏర్పడడంలో సుమన్ కీలక భూమిక పోషించారని, సమస్త సేవ కార్యక్రమాల కోసం సుమన్ తరచూ రాజమండ్రి రావడం అభినందనీయమన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు సమాజంలోని అవసరార్థులకు నిరంతరం సేవ కార్యక్రమాలు చేయడం, దానికి అందరూ సహకరించడం గొప్ప విషయమన్నారు. రాంబాబు మాట్లాడుతూ సుమన్ మానవత్వం ఉన్న మంచి మనిషి అని, స్వర్ణాంధ్ర 26 సంవత్సరాలుగా సేవలు అందించడంలో కొన్ని వందల సార్లు కార్యక్రమాల్లో పాల్గొని సహకరించారన్నారు. సుమన్ పుట్టినరోజు కేకును వృద్ధులతో కలిసి రాంబాబు కట్ చేశారు. 100 మంది వృద్ధులకు రాంబాబు సమకూర్చిన నూతన దుస్తులు, 100 రూపాయల చొప్పున నగదును, 25 మంది వ్యాపారులకు 20,000 విలువైన గొడుగుల్ని అందించారు. ఈ కార్యక్రమంలో అనూప్ జైన్, బాలాజీ, శ్రీకాంత్, హరికృష్ణ, ఎస్ఈబీ ఇన్స్పెక్టర్లు, స్వర్ణాంధ్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ తెలుగు సినీ నటుడు, స్వర్ణాంధ్ర సేవా సంస్థ గౌరవ సలహాదారు, స్నేహపాత్రుడు, అందాల నటుడు శ్రీ సుమన్ గారి పుట్టినరోజు సందర్భంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ వృద్ధులకు దుస్తులు, నగదు పంపిణీ, అలాగే వీధి వ్యాపారుల కోసం గొడుగులు పంపిణీ, ఆయన బర్త్డేకి కట్ చేయడం జరిగింది. అలాగే ఆయన పేరు మీద ఉదయం బ్రేక్ఫాస్ట్, అలాగే అన్నదాన కార్యక్రమాలు ఈరోజు స్వర్ణాంధ్ర సేవా పక్షాన చేయడం జరిగిందని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మరి సుమన్ గారు గత 26 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ, అలాగే రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన చాలా మంచి మనిషి, మనసున్న మనిషి. అంటే డౌన్ టు ఎర్త్ ఉంటారంటే చిన్నవాళ్ళతో చిన్నవాళ్ళలాగా, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా. ఒక సినిమా నటుడు ప్రజల్లోకి చొరవగా వెళ్ళడం, చాలా ఇష్టంగా రావడం, ప్రజలకు సంబంధించిన స్నేహితులు లేకపోతే ఆయన ఫ్యాన్స్కి సంబంధించినటువంటి వారి కుటుంబ వేడుకల్లో కూడా విరివిగా పాల్గొనడం అనేది సుమన్ గారి నుంచే మిగతా వాళ్ళు ఎవరైనా నేర్చుకున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గతంలో నటులు ఎవరో కూడా సుమన్ గారిలాగా ప్రజల్లోకి వచ్చినట్టు సంఘటనలు చాలా తక్కువ. సుమన్ గారు నిత్యం వారి అభిమానులకు కానివ్వండి, లేదా స్నేహితులకు కానివ్వండి, ఇలాగా స్వచ్ఛంద సేవా సంస్థను ప్రోత్సహించడానికి ఆయన ఎప్పటి నుంచో అలాంటి ప్రయత్నం చేస్తున్నారు.